ప్రతి ఒక్క పేరెంట్స్‌కి రీచ్ అయ్యేలాగా మీరే చేయాలి గైస్. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్‌కి జాగ్రత్తగా వినండి. నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళు జాబ్‌లకి అప్లై చేస్తున్నారు. సో, మీరేం చేయాలి? ఒక రోజు సెలవు పెట్టండి. పిల్లల కన్నా ఏది ముఖ్యం కాదు. ఒకరోజు సెలవు పెట్టి వాళ్ళతో బయటికెళ్ళి మాట్లాడండి. నాన్న ఏంటి నాన్న ప్రెజెంట్ సినారియో అసలు బాగా టఫ్‌గా ఉంది కదా! ఏఐ వచ్చింది కదా! నువ్వు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేస్తున్నావా? ఒకవేళ మీ పిల్లల దగ్గర నుంచి నిజంగా లేదు నాన్న నాకు ఎప్పటి నుంచో నీకు చెప్పాలనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చదివా కదా! ఇప్పుడు జాబ్ చేయకపోతే మీరేమన్నా అనుకుంటారని నేను జాబ్‌కి అప్లై చేస్తున్నా కానీ నిజంగా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని ఒకవేళ ఆన్సర్ వస్తే మీ తలకి ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం కాదు. ఒకవేళ నిజంగా మీ అబ్బాయి అవును నాన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రెజెంట్ సినారియో చాలా టఫ్‌గా ఉంది. నేను ట్రై చేస్తున్నా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటా అంటే చెప్పు. ఇలా మీరు చెప్పండి మీ పిల్లలతో. నాన్న నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది. నీ గురించి నాకు తెలుసు. నీకు చాలా తెలివితేటలున్నాయి. నీకు కాకపోతే ఇంకెవరికి వచ్చిద్ది. కానీ కొంచెం టైం పట్టుద్ది. నీకు కన్ఫర్మ్‌గా వచ్చిద్దని ధైర్యం చెప్పండి. ఒకవేళ మీ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళతో ఫ్రీగా ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోండి. ఓకేనా? అంతేకాని మీరు వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు మీతో మాట్లాడుకోకుండా మీరొస్తే వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతాం. వాళ్ళొస్తే మీరు వంటగదిలోకెళ్ళిపోతే మాత్రం పనులు జరగవు. పర్లా ఒక్కసారి పిల్లల కోసం ఒక స్టెప్ కిందకి దిగి మాతో వచ్చి మాట్లాడండి. మా మనసులో ఏముందో చెప్పండి. ఎందుకంటే మేమిప్పుడు చెప్పుకోలేని స్టేజ్‌లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మా మీద మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు. సో, మేమే మీ దగ్గరికొచ్చి మేము ఇప్పుడు ఇలా నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఎలా చెప్తాం చెప్పండి? సో, నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాలి. చూసి వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటారనుకుంటున్నాను. సో, ఈ చిన్న హెల్ప్ చేయండి గైస్. బాయ్ గైస్.